హరే కృష్ణ. అర్థ అంటే పర్పస్. మనం ఏ పని చేసినా అసలు ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకుని చేయాలి. కొంతమంది టెంపుల్కి వస్తారు, దివ్యమంగళ విగ్రహాన్ని చూద్దాం, చాలా అందంగా ఉన్నారు చూద్దామని వస్తారు. కొంతమంది సోషలైజ్ చేద్దామని వస్తారు. కొంతమంది ప్రసాదం బాగుంటుందని వస్తారు. కొంతమంది భగవద్గీత భాగవతం చెప్తారు, విందాం తెలుసుకుందాం అని వస్తారు. సో అర్థ, ఒక్కొక్కరికి ఒక పర్పస్. మనం ఏ పని చేసినా ఆ పర్పస్ మనకు క్లియర్గా ఉండాలి. అది ఎప్పుడు సక్సెస్ అంటే మనం చేసిన ఏ పనైనా కృష్ణ ప్రీత్యర్థం చేస్తే అప్పుడు సక్సెస్ అది. అందుకని భగవద్గీతలో యజ్ఞార్థాత్ కర్మణం అన్యత్ర లోకోయం కర్మబంధనై. సో ఏదైనా కృష్ణుడు ప్రీత్యర్థం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ఫుల్. అన్యత్ర అది కాకుండా ఇంకా మనం ఏ పనులు చేసినా బంధనంలో చిక్కుపడిపోతాం. అందుకని అది యజ్ఞో అహం ఏవాత్ర అంటారు, యజ్ఞో వై విష్ణు అని. శ్రీమద్ భాగవతం కూడా స్వ అనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. సో మనం ఏం చేసినా కూడా ఆయన ప్రీత్యర్థం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను, ఈ అర్థం పర్పస్ ఏంటి? నాకు మంచి పేరు రావాలి, ప్రఖ్యాతులు రావాలి, అందరూ నన్ను గుర్తించాలి అన్న అర్థంతో నేను చేశానంటే కరెక్ట్ యాటిట్యూడ్ కాదు. డంభార్థం అంటే గర్వంతో చేస్తే కరెక్ట్ కాదు. అలాగే సత్కార పూజ మానార్థం అంటే అందరూ సత్కరించాలి, పూజించాలి, గౌరవించాలి అనే అర్థంతో చేస్తే అది కూడా కరెక్ట్ కాదు. భక్తి, భగవద్గీత ఈ యొక్క నాలెడ్జ్ని అందరికి పంచాలి, దేవుడి యొక్క సేవ ఆ భావంతో చేస్తే, శ్రీ గురుచరణ సేవా భాగ్యము ఆ భావనతో చేస్తే అప్పుడు అదే కరెక్ట్. సో మనం ఏం చేసినా కూడా మనం అడగాలి, నా పర్పస్ ఏంటి అని. పర్పస్ అల్టిమేట్గా ఏదైనా దేవుడు ప్రీత్యర్థం గురించి మనం చేయాలి. సక్సెస్ పొందుతాం, హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ.